దివ్య సప్రసాదం గురించి చాలామందికి తెలియకపోవచ్చు. క్యాథలిక్స్ ఇది కేవలం రొట్టె కాదని నమ్ముతారు. కడరాత్రి భోజనంలో ప్రభు ఇలా అన్నారు, ఇది నా శరీరం, ఇది నా రక్తం. యోహాను 6లో ఇలా అన్నారు, నా శరీరమే నిజమైన ఆహారం, అశాశ్వతమైన భోజనమునకై శ్రమింపకుడు, నిత్య జీవమును చేకూర్చు శాశ్వత భోజనముకై శ్రమింపుడు, మనుష్య కుమారుడు దానిని మీకు ప్రసాదించును. ఇందువలన ఆయన శిష్యులలో అనేకులు ఆయనను విడిచి వెళ్ళిరి. కాని ప్రభు ఒక్క మాట కూడా మార్చలేదు. శ్రీసభ దానిని విశ్వసించింది. దివ్య సప్రసాదం కేవలం ఆచారం కాదు, ఇది ఆ ప్రభువుని ప్రేమ, త్యాగం, కరుణకు సంకేతం.